ఆగస్టు 11, 2025 సోమవారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వస్తుంది, ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాము. అంటే నిన్నతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అంటే వెంకటేశ్వర మండి అలాగే భాగ్యలక్ష్మి మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్‌లో పెద్దగా మార్పయితే లేదు కానీ నిన్నటితో పోల్చుకుంటే ఒక 5-10% పెరిగింది ఈ లైన్‌లో వచ్చేసి. అంటే ఎందుకు పెరిగిందంటే నిన్న అంగళ్ళు కొంచెం ఎప్పుడు 6కేమో స్టార్ట్ అయింది వర్షము. 6 ఇంకా 7, 5:45కి 5:30కేమో ఎగ్జాక్ట్‌గా స్టార్ట్ అయిపోయింది వర్షం వచ్చేసి. ఇంగా ఏదైతే అంగళ్ళకి వచ్చే బండ్లు వచ్చేసి అన్నీ మదనపల్లికి వచ్చినాయి. అంటే ఎక్కువగా రాలేదు. దాదాపు నేను చూసినంత వరకు ఒక 10, 15 బండ్ల దాకా వచ్చినాయి మదనపల్లి మార్కెట్‌కి వచ్చేసి. సో, అందువల్ల దాని ఎఫెక్ట్ అంటే నిన్న వర్షం ఎఫెక్ట్ వల్ల మదనపల్లికి అయితే స్టాక్ అయితే పెరిగిందని చెప్తాను కదా! అదే ఆ కాయలే ఆడికొచ్చిండేది అంతే. సో, ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నిన్నటితో పోల్చుకుంటే ఒక 5-10% కొంచెం అటు ఇటుగా పెరిగింది అంతే. మరి భారీగా ఏం కాదు. అది కూడా అంగళ్ళు మార్కెట్ నిన్న యాక్షన్ చేసి అంటే యాక్షన్ జరిగే టైంని ఇంకా ఒకటే వర్షం ఏం తగ్గాలని 7, 7:30 వరకు. సో, అందువల్ల ఆడికొచ్చే కాయలు ఆడికొచ్చినాయి అంతే. వేరే డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నిన్నటితో పోల్చుకుంటే ఒక 5-10% ఎక్కువ అంతే. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటది. ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు. ఇంకేమన్నా నేను చెప్పేది తెలుగు అర్థం కాకపోతే మీరు కింద నెంబర్స్‌కి అయితే కాల్ చేయొచ్చు. సో, మీకేమన్నా నేను చెప్పేది తెలుగు అర్థం కాకపోతే ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే అండ్ భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకున్నా, అలాగే ఈ పక్క మండి లైన్ మాట్లాడుకున్నా మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకున్నట్టయితే ఒక 5, 10, 15% ఎక్కువే మన మదనపల్లి మార్కెట్‌కి వచ్చేసి. చూద్దాం ఏం రేట్లు ఆల్మోస్ట్ ఈ పెరిగిండేది పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. ఏదైతే అంగళ్ళకి వచ్చేసరికి ఆడికొచ్చిందంతే, వేరే డిఫరెన్స్ అయితే లేదు. ఇది ఇన్ఫర్మేషన్ మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నది. ఇంకా ఏం రేట్లు ఉంటాయి ఏమనేది మీకు నెక్స్ట్ వీడియోస్ వాయిస్ కానీ లేదా వీడియోస్ ఏదో ఒకటి మీకు నేను తెలియజేస్తుంటాను. మీరైతే మిస్ అవ్వద్దండి. ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అప్డేట్ అయితే ఇది. మరి చూద్దాం ఏం రేట్లు ఉంటాయనేది. సో, దిగుమతి అయితే అంగళ్ళకి సంబంధించి ఆడికొచ్చింది. సో, 5-10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చినాయి. మరి ఏం రేట్లు ఉంటాయో చూడాలి. మీకు ఈ తక్షణ అందక బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన 2 నెంబర్లు ఉన్నాయి కదా! ఆ 2 నెంబర్లకు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. పైన నెంబర్‌కి